ఒక మహిళ అందంగా కనపడగానే వాళ్ళని అసహ్యమైన చూపుతో చూసే మగవాళ్ళకి ఈ కథ విన్న తర్వాత మీరు కామంతో చూస్తున్న ఆడవారి అవయవాల వల్ల నిజమైన ఉపయోగం ఏంటో తెలుస్తుంది. ఒక ఊరిలో రాహుల్ అనే 24 సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు. రాహుల్ ఇంటి పక్కనే కళ్యాణి అనే 35 సంవత్సరాల అందమైన మహిళ ఉండేది. కళ్యాణి వాళ్ళ హస్బెండ్ ఎక్కువగా బిజినెస్ పనుల మీద విదేశాలకు వెళ్తూ ఉంటారు. దాంతో కళ్యాణి ఒంటరిగానే ఇంట్లో ఉంటుంది. ఆ ఒంటరితనంలో రాహుల్ చూపు కళ్యాణిపై పడింది. కళ్యాణి వర్క్ మీద ఎక్కడికైనా బయటికెళ్తున్నప్పుడు, ఇంటి ముందు ఊడుస్తున్నప్పుడు, బట్టలు పిండుతున్నప్పుడు, లేదా ఒక్కోసారి పొరపాటున కనిపించినా రాహుల్ మైండ్‌లో వేరే ఆలోచనలే వచ్చేవి. కళ్యాణి అందాన్ని చూసి రాహుల్ తెగ సంబరపడిపోయేవాడు. ఇది తప్పు అని తెలిసినా ఆ ఫీలింగ్‌ను ఆపుకోలేకపోయేవాడు. కానీ ఒకరోజు కళ్యాణి స్నానం చేస్తుండగా ఏకంగా కిటికీ నుండి చూడ్డం మొదలుపెట్టాడు. అది చూసిన కళ్యాణి ఆ చూపును అర్థం చేసుకొని రాహుల్‌ని పిలిచి పక్కన కూర్చోబెట్టింది. రాహుల్ కళ్యాణి ఏం చెప్తుందా అని చాలా కంగారు పడ్డాడు. కానీ తను నవ్వుతూ చాలా సింపుల్‌గా ఒక పవిత్రమైన నిజం చెప్పింది. రాహుల్, నువ్వు చూస్తున్న ఈ శరీరం కేవలం అందం కాదు, ఒక పవిత్రమైన బంధం. నాకు ఉన్న అవయవాలే మీ అమ్మగారికి కూడా ఉంటాయి. ఆ అవయవాలతోనే మీ అమ్మ నిన్ను ఇంత పెద్దవాడిని చేసింది. నువ్వు అసహ్యంగా చూస్తున్న నాభి మీ అమ్మ నిన్ను లోకంలోకి తీసుకురావడానికి కనెక్ట్ చేసిన పేగుబంధ స్థానం. కామంతో చూస్తున్న రొమ్ము నీకు పాలు అనే అమృతం ఇచ్చిన పవిత్రమైన చోటు. నడుము నువ్వు కూర్చోడానికి అలవాటు పడిన మొదటి ప్లేస్. ఇంకా పెదవులు మీ అమ్మతో నీ ఫస్ట్ కిస్ పొందిన చోటు. నువ్వు రోజు చూసే తొడలు నువ్వు స్నానం చేయించుకోవడానికి అలవాటు పడిన స్థలం. ప్రతి స్త్రీ శరీరంలోని ప్రతి భాగానికి ఒక గొప్ప చరిత్ర ఉంటుంది రాహుల్. అది కేవలం కామం కోసం కాదంటూ మొహమాటం లేకుండా ప్రతి విషయాన్ని రాహుల్కి క్లారిటీగా వివరించింది. ఆ మాటలు విన్నాక రాహుల్ కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే కళ్యాణిని క్షమాపణ అడిగాడు. ఆ రోజు నుండి అతని చూపు పూర్తిగా మారింది. రాహుల్ చూసిన ప్రతి అమ్మాయిలో, ప్రతి స్త్రీలో అమ్మని చూడడం మొదలుపెట్టాడు. ఈ కథపై అబ్బాయిల అభిప్రాయం ఏంటి? ఒక మహిళగా మీరేమనుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఈ కథ మీ మనసును తాకితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆరి.